మీకు ఎక్కువగా ఛాలెంజింగ్గా అనిపించింది ఏంటి? ఫస్ట్ మీరు ఈ గెటప్లో రెడీ అయ్యి మేకప్ అయ్యి 2 hours రెడీ అయ్యి బయటికి వచ్చినప్పుడు మీరు ఆ రియాక్షన్ ఎట్లా ఉంది అందరిది? మెయిన్గా సాంగ్స్ షూట్ చేసినప్పుడు దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆన్ సెట్. ఓకే, డాన్సర్లు వాళ్ళు వీళ్ళు అందరూ కలిపి 400-500 మంది ఉంటారు కదా. సో అట్లాంటప్పుడు ఎంత వద్దన్నా ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. ఒకసారి వెన్ యూ ఫేస్ 400-500 పీపుల్ ఆ శారీలో ఆ గెటప్లో. బట్ ఐ థింక్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ ఆన్ మీ. నేను డెఫినెట్లీ యాజ్ అ ప్రొఫెషన్ నేను చూస్ చేసుకుంది ఏర్కోరి చేసుకున్న సినిమా అనుకున్నంత ఈజీ లేకుండే. సో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ వెన్ టు ఫేస్ పీపుల్ ఆ గెటప్లో ఉండి కంఫర్టబుల్, అంటే అంతమంది ముందు కంఫర్టబుల్ అవ్వడం అనేది ఇట్ వాజ్ ఛాలెంజింగ్. జనరల్గా అబ్బాయిల్ని చిన్న ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ అబ్బాయిలు అయినా సరే చేస్తారు కదా. చేశారు, మా మదర్ చేశారు. ఈ సినిమాలో సీత కూడా చేస్తుంది. ఓకే, మీకు అదర్ స్కిల్స్ కూడా ఉన్నాయి కదా, మీరు అంటే స్క్రీన్ రైటింగ్స్ లాంటివి అండ్ డైరెక్షన్ కూడా చేశారు సినిమాలు. సో ఒక హీరోగా చేస్తూ ఉన్నప్పుడు ఆ సినిమాలో అది మీరు డైరెక్షన్ కాదు, మీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ లాంటివి అలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? లేదండి, ఎందుకంటే డైరెక్టర్కి క్లారిటీ ఉన్నప్పుడు మనం కదిలియొద్దు. అండ్ నాకు తెలిసి ఈ సినిమా అందరికంటే ఎక్కువ రామ్ నారాయణకే తెలుసు. సో వీ డు నాట్ ఇంటర్ఫియర్. అంతా ఫస్ట్ నమ్మిన తర్వాత సరెండర్ అయిపోవడం. రామ్ నారాయణ గారు చెప్పారు ఈ స్టోరీ అంటే ఆల్రెడీ వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, కానీ మీరు చేశారు, సో నేను రుణపడి ఉంటాను అని అన్నారనమాట. సో మీరు కూడా ఇప్పుడు అంటున్నారు కదా ఆల్రెడీ కొన్ని స్టోరీస్ విన్నాను లేడీ గెటప్కి సంబంధించి. బట్ ఈ సినిమాలో మీరు అంటే యాక్సెప్ట్ చేశారు అంటే వాట్ మేడ్ యూ టు యాక్సెప్ట్? డోస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండి. అంటే ఇట్స్ మోర్ ఎంటర్టైనింగ్ కాబట్టి లైక్ ఐ సెడ్ ఇంకో సబ్జెక్ట్ సీరియస్ ఉండే, బట్ ఐ వాంటెడ్ టు ఎంటర్టైన్ పీపుల్.